రైట్ సార్. ఒకవైపు పొలాల సందర్శన చేస్తూ రేవంత్ సర్కార్ మీద కేసీఆర్ ఆరోపణల వర్షం కురిపిస్తూ ఉన్నారు. కేటీఆర్ చాలా అగ్రెసివ్గా చెప్తూ ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు ఎత్తితే లీగల్ నోటీసులు పంపిస్తాను అని చెప్పి. అలాగే రుణమాఫీ విషయంలో హరీష్ రావు కూడా చాలా అగ్రెసివ్గా గవర్నమెంట్ని కార్నర్ చేస్తున్న పరిస్థితి. ఒకవైపు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటూ నాయకులు వెళ్ళిపోతూ ఈ నాయకుల బీఆర్ఎస్ అగ్రనాయకుల దూకుడు మాత్రం తగ్గట్లేదు సార్. బీఆర్ఎస్ ధీమా ఏంటి ఇక్కడ? తగ్గకూడదు కూడా. ఒక రాజకీయ పార్టీకి ధీమా దోమ చీమలే ఉండవు. రాజకీయ పార్టీకి ఉండేది ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం లేకపోతే ప్రజల్లో ఉండాలి. ఎందుకంటే ప్రతిపక్షం చేయాల్సిన పనే అది. ఒకసారి పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూకు ప్రఖ్యాత సోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోహియాకు మధ్య ఒక వాదన జరుగుతుంది. రామ్ మనోహర్ లోహియా ఇస్ ఎ వెరీ పవర్ఫుల్గా కాంగ్రెస్ ప్రభుత్వం పైన నెహ్రూ ప్రభుత్వం పైన అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ చికాకు పడి లేచి ప్రతిపక్షాన్ని చాలా గౌరవించే నాయకుడు జవహర్లాల్ నెహ్రూ, మీరు మా ప్రభుత్వం చేసే మంచి పని ఏది మీకు కనబడడం లేదు, మా ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తుంటే ఒక్కటి కూడా మీరు ప్రశంసించడం లేదు, ఏమైనా తప్పులు వెతుకుతున్నారు, విమర్శలు చేస్తున్నారు అంటాడు. ఈరోజు కూడా అధికార పార్టీ నాయకులు చాలామంది ఇదే మాటలు మాట్లాడతారు. రామ్ మనోహర్ లోహియా లేచి, అధ్యక్ష, నెహ్రూ గారు ప్రభుత్వం చేసే మంచి పనులు చెప్పడానికి ఇంకో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇంతమంది గెలిపించారు అని ట్రెజరీ బెంచెస్ చూపెడుతూ, అధికార పార్టీ సభ్యులు చూపెడుతూ, ఇంతమంది నెహ్రూ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కీర్తించడానికి పొగడటానికి ఇంతమంది ఉన్నారు. ప్రజలు మమ్మల్ని గెలిపించింది ఆ పని చేయడానికి కాదు, ఆ పని చేయడానికి ఇప్పటికే చాలినంతమంది జనం ఉన్నారు, మా అవసరం లేదు. మమ్మల్ని గెలిపించింది ప్రభుత్వం చేసిన మంచి పనులపైన స్తోత్రం చదవటానికి కాదు, మమ్మల్ని గెలిపించింది ప్రభుత్వము చేయని పనుల్ని ఎత్తి చూపటానికి, ప్రభుత్వం చేస్తున్న పనుల్లో ఉన్న తప్పుల్ని విమర్శించడానికి, మమ్మల్ని ప్రజలు గెలిపించింది ఈ పాత్ర పోషించడానికి అన్నాడు. అది రామ్ మనోహర్ లోహియా అన్నది ఏ ప్రతిపక్షానికైనా ఇప్పుడు అదొక వేదవాక్కు. నిజంగానే ఇవాళ బీఆర్ఎస్ తిరిగి నిలబడి ఈ సంక్షోభాన్ని తట్టుకొని నిలబడాలి అంటే నిరంతరం ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపుతూ, ప్రభుత్వం వైఫల్యాలను ఎండకడుతూ ఒక బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించడమే. అందువల్ల ఇవాళ కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నది చాలా కరెక్టు. ఒక రకంగా దే ఆర్ ఆన్ ద రైట్ పాత్. సో ప్రతిపక్షంగా దే ఆర్ ఆన్ ద రైట్ పాత్. అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేయొచ్చు, ఓడిపోవచ్చు, కానీ ప్రతిపక్షంగా రైట్ పాత్. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ రుణమాఫీ హామీ ఇచ్చింది, మరి రుణమాఫీ జరగడం లేదన్నప్పుడు ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షం పైన ఉండదా? సో పొలాలు నీళ్ళు ఎండిపోతున్నాయి, నీళ్ళ ప్రాబ్లం సీరియస్గా ఉన్నమాట నిజం. దానికి కారణాలు ఏదైనా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రోడ్ల ఆఫీసుల్లో కూర్చుంటారా? ప్రధాన ప్రతిపక్షం జనం దగ్గరికి వస్తారు. ఆ విషయంలో బీజేపీ చేయని పనిని కేసీఆర్ చేస్తున్నాడు, బీఆర్ఎస్ చేస్తుంది. అది చాలా అలర్ట్గా ఉన్నట్లు లెక్క. మీరు అన్నట్లు ఇవాళ బీఆర్ఎస్ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న మాట నిజం. ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయారు. వరుస పెట్టి చూడండి, కాలం కలిసి రాకపోతే అని మన వాళ్ళు నమ్ముతూ ఉంటాను. అది ఎంత డెస్టినీ అనేదాన్ని నేను నమ్మను. మన కష్టమే మన డెస్టినీ అని నమ్మేవాడిని. కానీ బట్ రియాలిటీ ఏంటి? వరుస పెట్టి సమస్యలు చూడండి. కేసీఆర్ ఫస్ట్ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అనుకోకుండా పడిపోయాడు, అనారోగ్యం, చాలా రోజులు హాస్పిటల్ ఉండాల్సి వచ్చింది. అది కోలుకొని బయటికి వచ్చి జనంలోకి వచ్చే సమయానికి బిడ్డ అరెస్ట్ అయింది. సో ఎవరికైనా బిడ్డే కదా, కూతురు అరెస్ట్ అంటే పర్సనల్గా చాలా పెద్ద దెబ్బది. దాని నుంచి తట్టుకునేలోగా నిన్నటిదాకా తనకు జైగొట్టి తన జెండా కింద ఎన్నికల్లో గెలిచి తన వల్ల గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు జారిపోతున్నారు. ఆఖరికి ఎంతమంది మిగులుతారో తెలియని పరిస్థితి. సో ఇన్ని కష్టాలు ఒకటేసారి వచ్చిన మాట నిజం కదా. సో ఇలాంటి దీనికి స్వయంకృత అపరాధాలే కారణమా, కేసీఆర్ ముందే మేల్కొని ఉంటుంటే, అదంతా నిజమే, మనమే చాలాసార్లు మాట్లాడుకున్నాం. బట్ రియాలిటీ ఏంటంటే 4 రకాల వరుస సమస్యలతో సవాళ్ళను ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఏం చేయాలి? సో ఇప్పుడు కనుక నీరసపడితే వెంటనే 3rd పొజిషన్కి స్లైడ్ అవుతారు. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ స్టిల్ ఇన్ 2nd పొజిషన్. ఎందుకంటే బీజేపీకి టెరిటోరియల్ స్ప్రెడ్ లేదు. బీజేపీకి మోడీ ప్రభావము ఇవన్నీ ఉన్నా కూడా బీజేపీకి తెలంగాణలో ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే
కొన్ని ప్రాంతాల్లో బీజేపీ లేదు. ఇప్పుడు ఖమ్మంలో బీజేపీ లేదు, మహబూబాబాద్లో బీజేపీ లేదు, సో చాలా చోట్ల బీజేపీ లేదు. భువనగిరి ప్రాంతంలో కొద్దిగా ఉంది కానీ నల్గొండలో లేదు. సో అందువల్ల బీజేపీకి టెరిటోరియల్ స్ప్రెడ్ లేదు, బీఆర్ఎస్కు ఉన్న టెరిటోరియల్ స్ప్రెడ్. అంటే ఇప్పుడు ఖమ్మంలోనో మహబూబాబాద్లో కాంగ్రెస్ నచ్చని వాళ్ళు ఎప్పుడు ఉంటారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా నచ్చని వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఈవెన్ బీజేపీకి కూడా 60% మందికి పైగా ప్రజలు ఓటేయలేదు కదా. దేశంలో వేసింది 40% మంది బీజేపీకి ఓటేసింది. అందువల్ల కాంగ్రెస్ను వ్యతిరేకించే ఓటర్ ఎవరికి ఓటేయాలి? ఖమ్మంలో బీజేపీకి వేసే అవకాశమే లేదు, అక్కడ బీజేపీ లేదు కనుక అనివార్యంగా బీఆర్ఎస్కి వేయాలి. నల్గొండలో కాంగ్రెస్ను వ్యతిరేకించే ఓటర్లు అత్యధికంగా ఎవరికి వేయాలి? బీఆర్ఎస్కి వేయాలి. సో ఇలాంటి అవకాశం బీజేపీ ఇస్తోంది బీఆర్ఎస్కు. దానికి తోడు బీజేపీలో నాయకత్వంలో తీవ్రమైనటువంటి విభేదాలు. బహుశా ఏ రాజకీయ పార్టీలో కాంగ్రెస్ అంటారు కానీ ఇవాళ రాష్ట్ర బీజేపీలో ఉన్నన్ని విభేదాలు కాంగ్రెస్లో కూడా లేవు. సో ఇక మరో ముఖ్యమైన అంశం, బీజేపీ మోడీ ఫ్యాక్టర్ని మించి లోకల్ ఫ్యాక్టర్స్ ఏవి తన క్యాంపెయిన్లో వాల్యూ అడిషన్ లేదు. మీరు గమనించండి, లోకల్ లీడర్స్ వాల్యూ అడిషన్ చేయడం లేదు, లోకల్ ఇష్యూస్ పైన కూడా అంత సీరియస్గా వాల్యూ అడిషన్ చేయడం లేదు. సో అందువల్ల ఈ బలహీనతలు బీజేపీ ప్రదర్శిస్తోంది కనుక దీనికి తోడు జాతీయ స్థాయిలోనే బీజేపీకి ఒక సమస్య వచ్చింది. కేజ్రీవాల్ అరెస్టు, అలాగే ఈడీ సిబిఐ ఐటీలను ఉపయోగించుకోవడము, బీజేపీలో చేరితే వాళ్ళపైన కేసులు ఆగిపోవడము, ఇలాంటివన్నీ చూశాక బీజేపీని సమర్థిస్తున్న ఎథికల్ ఓటర్, అంటే బీజేపీ అంటే ఒక ఈ పనికిమాలిన రాజకీయ సంస్కృతికి దూరము, బీజేపీ అంటే కొంత నైతికత రాజకీయాల్లో పాటిస్తుంది అని నమ్మి కోట్లాది మంది భారతీయులు ఎథికల్ ఓటర్స్ బీజేపీ ఐడియాలజీకి సంబంధం లేకుండా బీజేపీ దగ్గరయ్యారు. వాళ్ళు ఇవాళ ఈ పార్టీ ఫిరాయింపులు, ప్రభుత్వాన్ని కూల్చడము, బయటి వారికి 90% టికెట్లు ఇవ్వడము, ఇదంతా చూసి ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయ్యాడు. దీనికి తోడు బయటి వారికే టికెట్లు ఇచ్చే వరకు ఒరిజినల్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఇన్స్పైర్ అయి వచ్చిన బీజేపీ కార్యకర్తలు ఇవాళ నిరసించిపోయి ఉన్నారు. ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్కి అవకాశాన్ని ఇస్తున్నాయి. ఏం చెప్పాలంటే బీఆర్ఎస్కి ఒక అద్భుతమైన అవకాశం ఇవన్నీ. బీజేపీ కనుక నేను ఇంతవరకు చెప్పిన సవాళ్ళను గనక ఈ బలహీనతలు గనక ఉండకపోతే ఇవాళ బీజేపీ సెకండ్ పొజిషన్లో ఖచ్చితంగా వచ్చేది, బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయేది. సో కానీ ఇప్పటికీ బీఆర్ఎస్కి అవకాశం ఉంది ప్రధాన అపోజిషన్ స్పేస్లో నిలబడటానికి. ప్రధాన అపోజిషన్ స్పేస్లో నిలబడితే అవకాశాలు తానంతరదే కొన్ని సందర్భాల్లో వస్తాయి. ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగిందనుకో వస్తాయి. మేడారం జాతరకు వెళ్ళే రోడ్డు పైన నీకు పక్కనే షాప్ ఉందనుకో, నీకు ఎప్పుడు గిరాకీ లేకపోయినా జాతర సమయంలో అనివార్యంగా గిరాకీ వస్తుంది కదా. నీకు ఆ జాతర పోయే రోడ్లో ప్రజలు పోయే రోడ్డు మీద ఉన్నావు కదా. అందువల్ల ప్రభుత్వం పట్ల అసంతృప్తి అనే జాతర వస్తే ప్రధాన ప్రతిపక్షం అనివార్యంగా లాభపడుతుంది. అందువల్ల ఆ అవకాశం కొరకు బీఆర్ఎస్ ఎదురు చూడాలి అంటే ఇప్పుడు అపోజిషన్ స్పేస్ బీజేపీకి కన్సీడ్ చేయకుండా ఉండగలిగితే బీఆర్ఎస్కి అదే పెద్ద విజయం. అందువల్ల ఆ మేరకు బీఆర్ఎస్ నాయకత్వం సమర్థవంతంగా వ్యవహరిస్తోంది. కేసీఆర్ ప్రజా సమస్యలపైన రోడెక్కడం కానీ, కేటీఆర్ హరీష్ రావు రోజు పొలిటికల్గా చాలా యాక్టివ్గా రెస్పాండ్ కావడం కానీ, అందులో సవాళ్ళు ఉన్నప్పుడే ప్రజల నాయకుడి సామర్థ్యం బయటపడుతుంది. సో సామర్థ్యము లేని వాడిని భగవంతుడు కూడా సహకరించడు. మీరు గుర్తుపెట్టుకోండి, మన ధర్మశాస్త్రాలు కూడా చెప్పేది సామర్థ్యము లేని వ్యక్తిని భగవంతుడు కూడా సహకరించడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతబోధ చేశాడు. ధర్మరాజుకు చేసి ధర్మరాజు యుద్ధం చేయమని చెప్పలే, నకులకో సహదేవునికో యుద్ధం చేయమని చెప్పి చేయలే. ఎందుకంటే ఆ 5 పాండవుల్లో అత్యంత శక్తివంతుడు అర్జునుడు అనుకున్నాడు కనుక అర్జునుడికి చెప్పాడు కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా భగవంతుడు కూడా సమర్థున్నే దీవిస్తాడు. సామర్థ్యం చూపిన వారినే అండగా ఉంటారు. గాల్లో దీపం పెట్టి దేవుడా నీ బాంచనంటే దేవుడు కూడా కేరియడ్ అని చెప్పి మనకు పెద్దలు చెప్తుంటారు. అందువల్ల బీఆర్ఎస్ డెఫినెట్గా ప్రధాన ప్రతిపక్ష స్పేస్లో నిలబడటానికి ఈ పని చేయాల్సిందే, చేస్తున్నాడు కూడా. దాన్ని ఆహ్వానించాలి. ఎందుకంటే తగ్గేదే లేదంటూ అపోజిషన్లో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రకంగా అప్రమత్తంగా ఉంచుతుంది కదా. ప్రభుత్వాన్ని నిరంతరం అప్రమత్తంగా ఉంచడం ప్రజలకు లాభం కదా. అందువల్ల ఇవాళ ప్రధాన ప్రతిపక్ష స్పేస్లో ఉండి ప్రభుత్వం పైన జాగరణ చేస్తే అదే ప్రజలకు మేలు. బీఆర్ఎస్ ప్రజలకు చేయగలిగే మేలు ఇప్పుడు అదే. రైట్ సార్.